గాయ్స్ నేను ఇంకా మైకేల్ అయితే చాలా రోజుల తర్వాత లాస్ ఏంజల్స్‌కి అయితే వచ్చాం. ఎందుకంటే నేను ఇంకా మైకేల్ మేము బాగా డబ్బులు సంపాదించాలని అయితే వేరే కంట్రీకి అయితే వెళ్ళాం. మేమైతే ఇప్పుడు ప్రజెంట్ లాస్ ఏంజల్స్‌లోనే రిచెస్ట్ పర్సన్స్ అన్నమాట. మేమైతే ఫుల్‌గా అంటే ఫుల్‌గా డబ్బులు సంపాదించుకొని అయితే ఇంటికైతే వచ్చేసామబ్బా. ఇంకా ఇప్పుడైతే మన ఫ్రాంక్లిన్ గానికి ఇంకా మైకేల్‌ని అయితే ఇద్దరం వెళ్ళి చాప్‌కనైతే చాప్ ఇంకా షిన్‌చాన్ గారినైతే సర్ప్రైజ్ అయితే చేసాం. వాళ్ళ కోసం అయితే గిఫ్ట్స్ కూడా అయితే తెచ్చాం. మీరైతే చూసుకోవచ్చు వెనకాల ట్రక్‌లో. ఇప్పుడు చాప్ ఇంకా షిన్‌చాన్ ఇంట్లోనే ఉన్నారు గైస్ నాకు తెలిసి. కానీ ఇక్కడ ఎవరితో కార్ అయితే ఉందబ్బా. ఏదో వ్యాన్ అయితే ఉంది ఇక్కడ. ఎవరొచ్చారో నాకైతే తెలీదు గైస్. వాళ్ళు ఎవరిని పిలుచుకొచ్చుకున్నారో మనకు తెలీదు కదా! ఇక్కడ ట్రక్ అయితే పెట్టేసాం మనం. ఇప్పుడు ఒకసారి ఇంట్లోకైతే వెళ్దాం గైస్. ఇంట్లో నాకు తెలిసి ఎవరో ఉన్నారబ్బా. ఎందుకంటే ఇక్కడ ఈ ట్రక్ అయితే ఉంది. గైస్ ఇక్కడ ఎవరో ఉన్నారబ్బా మన చాప్ గాడిని అయితే మధ్యలో పెట్టి అయితే ఏదో చేస్తున్నారు వాళ్ళు వచ్చేసి. గైస్ మన షిన్‌చాన్ గాడు లేడే నాకు తెలిసి వాడిని ఏమన్నా చేశారనుకున్నా గైస్ వీళ్ళు వచ్చేసి. ఇక్కడ వీడొక్కడే ఉన్నాడు చాప్ గాడు ఒక్కడే. వీళ్ళెవ్వరు లేరు. అరే చాప్ మేమొచ్చేసి ఇప్పుడే మీ షిన్‌చాన్ గాడిని మా బాస్ దగ్గరకైతే పంపించాం. మా బాస్ అయితే వాడిని ఈ పాటికి బంధించేసింటాడు. ఇంకా నువ్వు ఒక్కనివే అన్నావు. నిన్ను కూడా మా బాస్ అయితే చంపేయమన్నాడు. మీరు మా డబ్బులంతా తీసుకొని కొనుక్కుంటారా అండ్ మా ఇంటికొచ్చి దొంగతనం చేస్తారా? ఇప్పుడు మీ పని అయితే చెప్పేస్తాం. అరే మైకేల్ వాళ్ళు మన చాప్ గాడిని చంపేస్తారంట. పద పద తొందరగా వెళ్ళిపోదాం. మన వాళ్ళు ఆయన దగ్గర డబ్బులు తీసుకున్నారంట. మన షిన్‌చాన్ గాడిని అయితే వాళ్ళైతే తీసుకెళ్లారంట గైస్. ఇప్పుడొచ్చేసి వీళ్ళందరినీ ఫాస్ట్‌గా అయితే చంపేద్దాం గైస్. ఈ గుండు గాడిని వీడిని కూడా ఇంకా ఫైనల్ వీడొక్కడే ఉన్నాడన్నమాట. గైస్ వీళ్ళందరిని అయితే కొట్టేసా గైస్. ఇంకా వీళ్ళైతే మళ్ళీ లేస్తున్నారు. వీళ్ళనైతే మైకేల్ గాడు కూడా అయితే వచ్చి కొట్టేస్తున్నాడు. ఫ్రాంక్లిన్ గాడు పక్కన అయితే నించున్నాడు గైస్. అరే ఫ్రాంక్లిన్ ఇంకా వీళ్ళైతే అయిపోయారు. రా మైకేల్ వీళ్ళైతే ఇంకా అయిపోయారు. మనకేం ప్రాబ్లం లేదులే. ఒకసారి మనం చాప్‌నైతే అడుగుదాం. వాళ్ళు షిన్‌చాన్ గాడిని అయితే ఎక్కడికి తీసుకెళ్లారు అనేసి అయితే. అరే చాప్ ఎక్కడికి తీసుకెళ్లారురా వాళ్ళు షిన్‌చాన్ గాడిని? ఎక్కడికి తీసుకెళ్లారో నీకు తెలుసా తెలీదా? ఏమన్నా నువ్వు చూసినావా వాళ్ళు ఏమన్నా తీసుకుపోయేటప్పుడు షిన్‌చాన్ గాడిని? ఫ్రాంక్లిన్ మామ నేనైతే చూసా మామ వాడినైతే వాళ్ళైతే ఎత్తుకెళ్ళిపోయారు. మేమిద్దరం వాని దగ్గర అప్పు అయితే చేసాం మామ డబ్బులు లేదని కొనుక్కోనీకి. అప్పుడు నువ్వైతే లేవు. అందుకనేసి మేమిద్దరం వాని దగ్గర అయితే అప్పు అయితే చేసాం. వాడైతే మమ్మల్ని అయితే బంధించాలని అయితే చూస్తున్నాడు. ఇంక షిన్‌చాన్ గాడినైతే వాడైతే ఎతకపోయాడు. ఇంకా నన్ను కూడా ఎతకపోతానే లోపు మీరైతే వచ్చారు. ఫ్రాంక్లిన్ మామ ఇంకా మైకేల్ మామ ఎట్లున్నారు? మీ ఇద్దరు బానే ఉన్నారా? ఎన్నో రోజుల తర్వాత అయితే వచ్చారు మీరు. రే చాప్ మేమిద్దరం అయితే చాలా బాగున్నాం. మీరే ఏదో తింగర పనులు చేస్తారు. ఇట్లా ఇరుక్కుంటారు ఎవరి దగ్గర అంటే వాళ్ళ దగ్గర. మేమైతే ఓకేలే. ఇప్పుడు నాకు షిన్‌చాన్ గాడైతే కావాలి. వాడు కూడా మమ్మల్ని అయితే చూడక చాలా రోజులైంది. వానికి ఎట్లున్నాడో నేనైతే చూడలేదు. వాని లొకేషన్ అయితే నాకు కావాలి ఇప్పుడు ఎట్లో ఒకట. వాడెక్కడున్నాడో మనమైతే తెలుసుకోవాలిరా మైకేల్ ఫస్ట్ వచ్చేసి. గాయస్ మనకొచ్చేసి మన జాబ్ గార్డ్ అయితే లొకేషన్ అయితే చెప్తానైతే అన్నాడు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మన జాబ్ గార్డ్ అయితే మన కార్ పైకి అయితే ఎక్కించేద్దాం. మనమైతే వాళ్ళ దగ్గరికి అయితే వెళ్దాం గాయస్. పాపం ఇంకా షిన్‌చాన్ గాడు వాళ్ళ కోసం అయితే గిఫ్ట్స్ కూడా అయితే తెచ్చా గాయస్. నేను వచ్చేసి వాడైతే లేడనమాట ఇంటి దగ్గర. కానీ మనమైతే ఈ రోజు అయితే వాడిని ఖచ్చితంగా కాపాడుకొని అయితే తెచ్చుకుందాం అబ్బా. మీరైతే భయపడకండి. ఇప్పుడైతే మన చాప్ గాడు అయితే కార్ పైకి అయితే ఎక్కేశాడు. మైకిల్ గాడు ఎట్లొస్తాడో గైస్. గైస్ ఇంకా మన ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే ఒక లైక్ అయితే కొట్టేసేయండి గైస్. గైస్ వీడియో నచ్చినట్టయితే కామెంట్ సెక్షన్‌లో నైస్ అని కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోకి లైక్స్ టార్గెట్ వచ్చేసి ఒక 15 అయితే ఇస్తున్నా. గైస్ ఇప్పుడైతే మనం ఫాస్ట్‌గా మన చాప్ గాడు చెప్పిన లొకేషన్‌కి అయితే వెళ్దాం గైస్ లేట్ చేయకోకుండా అయితే. ఎందుకంటే మనం ఎంత లేట్ చేస్తే మన షిన్‌చాన్ గాడిని వాళ్ళైతే అంతగా టార్చర్ అయితే పెట్టేస్తారబ్బా. గైస్ నేను వచ్చేసి లొకేషన్ దగ్గరికి కూడా అయితే వచ్చేసా అనమాట. ఇదిగోండి ఇక్కడనే మన షిన్‌చాన్ గాడిని అయితే వాళ్ళైతే తీసుకొచ్చింది ఇక్కడికి అనమాట. ఇదిగోండి గైస్ మన షిన్‌చాన్ గాడైతే ఇక్కడే ఉన్నాడబ్బా. వాడినైతే జైల్లో వేశారు. నాకు వాడిని ఇట్లా చూస్తుంటే పాపం అనేది అనిపిస్తుంది గైస్. ఇప్పుడు వీడిని వేసినాడో నేనైతే వదలను గైస్ వాడిని. నాకు తెలిసి వీళ్ళు ఎవరో రిచ్ గానే ఉన్నట్టున్నారు. ఎందుకంటే ఇన్ని కార్స్ ఇంతమంది ఇంతగా ఉన్నారంటే వీళ్ళు రిచ్ గానే అయితే ఉన్నట్టయితే ఉన్నారు గైస్. ఏమో వాళ్ళు కూడా ఎట్లా చేస్తారో నాకైతే తెలియదు. నేను ఒకసారి వాళ్ళని అయితే వీడిని ఎవరు తెచ్చారో అడుగుతా గైస్ షిన్‌చాన్ గాడిని. అరే షిన్‌చాన్ నువ్వైతే బాధపడకు. నేనైతే వచ్చా నిన్నైతే కాపాడడానికి. నువ్వైతే అస్సలంటే అస్సలైతే భయపడొద్దు.
నేనైతే నిన్ను కాపాడే అయితే పిలిచకపోతా ఇంటికి. నువ్వు భయపడకు సరేనా? నేను ఈయనతో మాట్లాడి ఈయన ఏం కావాలో నేనైతే మాట్లాడతలే. మీరే కాబట్టి తప్పు చేసింది, మనమైతే వీళ్ళని ఏం చేయలేం. వీళ్ళ మీ తప్పులు లేకోకుంటే ఈ పాటికి వీళ్ళందరినీ చంపేసి మీ ఇద్దరిని అయితే ఎతికెళ్ళిందు నేనైతే. ఇప్పుడైతే నువ్వు భయపడకు. నేనైతే ఆయనతో అయితే మాట్లాడతలే, మాట్లాడేసి నిన్నైతే వదిలిపిస్తలే సరేనా? ఓకేనా? అరే ఎవరాపై మందిగో చాలు నా జోక్కోకుండా ఎవరా నువ్వు తెలచ తెచ్చుకున్నావుదా ఎవరో ముసిన్ లాకుడికి మాత్రం ఎవరాపైలో ఏంది నువ్వు మీ కుక్క నసుకిస్తున్నావు మా పొలిని మీ కుక్క మీద కుదిరితే మా పొలి పీకరింటారు మీ కుక్కని అరే పై ఎవరాపైలో అన్నా నేను లేండి చించాను కానీ వాళ్ళ అన్నాను అనమాట. మా చించాను గారిని అయితే మీరు ఎందుకన్నా జైల్లో పెట్టేశారు? అదే మీ తమ్ముడు వచ్చేసి మా దగ్గర డబ్బులు వేసి తీసుకున్నారు. ఆ డబ్బులు తిరిగి తీయలేదు మాకు వచ్చేసి, అందుకని నేను వచ్చేసి వీడిని తీసుకొచ్చి నా జైల్లో అయితే పెట్టేసా. వీడిని నువ్వు కాపాడుకోవాలంటే నువ్వు డబ్బులన్నా పే చేయాలి, లేదా ఒక గేమ్ అన్నా ఆడాలి. నువ్వు ఒకవేళ ఆ గేమ్ లో గెలిస్తే కదా నేనే నీకు మళ్ళీ రిటర్న్ గిఫ్ట్ అయితే ఇస్తా. అదే నువ్వు డబ్బులు పే చేస్తే కదా సింపుల్ గా మేము వచ్చేసి తీసుకెళ్ళచ్చు అన్నమాట. సరే అన్న, నేను వచ్చేసి గేమ్ అయితే ఆడతా. మా ఊరిని కూడా కావాలి నాకు, ప్లస్ అది కూడా కావాలి డబ్బులు, కార్ కూడా. సరే నేనైతే గేమే ఆడతా అన్న ఇప్పుడైతే సరేనా? గాయస్ వాడు వచ్చేసి మన సించాన్ గారిని అయితే గేమ్ ఆడతా అని చెప్పా కదా నేను వచ్చేసి, కాబట్టి మన సించాన్ గారిని అయితే మన హెల్ప్ ప్యాడ్ మీదకి అయితే తీసుకొచ్చాడు. ఇక్కడ నుంచి మనకైతే గేమ్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట గాయస్. మనకి వానికి పోటీ అంటగా, ఫస్ట్ వాడు వెళ్తాడో మనం వెళ్ళాలనో నాకైతే తెలియదు గాయస్. ఇదిగోండి మన సించాన్ గారిని అయితే ఇక్కడైతే తెచ్చి పెట్టేశాడు వాడు. ఇదిగోండి మీరైతే చూసుకోవచ్చు ఇది గేమ్ ఎట్లుందో అనేసి. కూడా చాలా టఫ్ అయితే అబ్బా. కింద పడితే ఓం నమ శివాయ అనమాట, చనిపోతాం గాయస్ మనం కింద పడితే కన. ఇంకా మన ఛానల్ కి ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టేసేయండి గాయస్, ఎందుకంటే మనం వచ్చేసి ఇంత రిస్క్ అయితే చేస్తున్నాం కదా. కాబట్టి మీరు వచ్చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే లైక్ అని కొట్టేసేయండి. లైక్ కొట్టేసేసి స్టార్ట్ అని అయితే కామెంట్ చేయండి గాయస్. ఇప్పుడు మనమైతే స్టార్ట్ చేద్దాం. గాయస్ ఫస్ట్ వచ్చేసి నేనైతే అలబోతున్నాను అన్నమాట. మనోన్కి పోటీ వచ్చేసి ఫస్ట్ నేను కొద్దిగా అయితే దాటేసా. ఫస్ట్ మెగా రంప్ అయితే ఎక్కేసామప్ప మనం. నెక్స్ట్ వచ్చేసి డౌన్ అయితే ఇది కూడా ఈజీగా అయితే దాటేసాయో. ఇంకొద్దుకు నాకు ఐకోలకు వచ్చేసి ఇంకా నెక్స్ట్ ఇది సర్కిల్ అనమాట. ఇది కొద్దిగా కష్టం గాయస్, ఎందుకంటే చూడబుల్ అయితే ఉంటదన్నమాట. ఇంకా మళ్ళీ మనం దీన్ని కూడా అయితే దాటేసాం. బిల్డింగ్ పైకి అయితే వచ్చేసాం ఫైనల్లీ. ముందరైతే పర్కర్స్ అయితే ఉన్నాయి అనమాట, 9 పర్కర్స్ అయితే ఉన్నాయి. ఇంకా ముందర టైర్స్ కూడా అయితే ఉన్నాయి. ఇంకా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవంతా కంప్లీట్ చేసే లోపు, ఎందుకంటే ఇది వచ్చేసి చాలా రిస్క్ అనమాట. మీకోసం ఈ రిస్క్ అయితే చేస్తున్నా గాయ్. ఇప్పుడు వచ్చేసి మనం స్లోప్ అయితే ఎక్కుతున్నాం. ఇది వచ్చేసి చాలా కష్టంగా అయితే ఉంది, పైకి అయితే ఎక్కలేకపోతున్నా అనమాట. అందులో మనం 8 కి అయితే బైక్ అయితే అసలు ఎక్కలేదు గైస్. నేను టెంపో వాడైతే హెల్పర్ మీదకి అయితే వచ్చేసాబా. ఇంకా మనం మళ్ళీ రైల్వే పట్టాల మీదకి అయితే వచ్చేసాం. ఇది మన GT5 లోగోతో అయితే అండి ఈ రైల్వే పట్టాలో. ఇది కూడా కొద్ది కష్టం, ఎందుకంటే జాగ్రత్తగా కింద పడిపోతామప్ప మనం వచ్చేసి రైల్వే పట్టాల మీద. నెమ్మది అయితే వెళ్ళిపోవాలన్నమాట. ఈ కింద ఫుట్పాత్స్ అయితే ఉన్నాయి గైస్. ఈ పరుపుల దాంతో కూడా అయితే వచ్చేసాను నేను వచ్చేసి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి గ్రీన్ అండ్ వైట్ ర్యాంప్ అయితే ఉంది. దీనిపైన ఎల్లని ఉన్నాయి. అయ్యో కింద పడిపోయాం గైస్. అమ్మయ్య మళ్ళీ మనం అయితే కింద పడి రెండు స్ప్రైట్ దాని మీదకి అయితే వచ్చేసాం. కింద పడిపోయా అనుకున్నా, జట్టు వారైతే స్ప్రైట్ మీదకి అయితే వచ్చేసాం మనం వచ్చేసి. గాయస్ మనం అయ్యో గాయస్ పడిపోయా గాయస్. ఇంకా మనకైతే ఛాన్స్ అయితే మిస్ అయిపోయింది అనమాట. ఇంకా ఫ్రాంక్లిన్ గారు అయితే ఉన్నాడు, వాడు ఎట్లా ఆడతాడో. అరే చించాన్ వాడు చనిపోయాడులే, నువ్వు అయితే బాధపడాకు. ఇప్పుడు వచ్చేసి నేనే అనమాట. నేను వచ్చేసి మెగా ర్యాంప్ అయితే పక్కా కంప్లీట్ చేస్తా. నిన్ను ఇడిపించుకొని అయితే వెళ్తా ఈరోజు వచ్చేసి. గైస్ వాడు వచ్చేసి కింద పడిపోయినాడు అనమాట, కండల వీరుడు వచ్చేసి. ఇప్పుడు మన ఛాన్స్ అనమాట, మనమైతే కింద పడుకోకుండా అయితే ఆడాలి. కింద పడితే మనం కూడా అవుట్ అయితే అయిపోతాం అబ్బా. ఇప్పుడు మనం వచ్చేసి బిల్డింగ్ మీదకి అయితే దొంకేసాం. ఇంకా మనం ఎల్లో దాని మీదకి కూడా అయితే వచ్చేసాం గాయస్, రౌండ్ది కూడా దాటేసుకొని. ఇంకా మనం మళ్ళీ బ్లూ దాని మీదకి అయితే వచ్చేసాం గాయస్. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. అండ్ మనం ఇప్పుడు వచ్చేసి స్పీడ్ బూస్ట్ వాడైతే వచ్చేసాం, పెద్ద ర్యాంప్ అయితే ఎక్కేసాం అబ్బా.
ఇంకా మనం హెలిప్యాడ్ ని కూడా అయితే దాటేసి రైల్వే పట్టాల మీదకి అయితే వచ్చాం. ఇందాక వాడే ఇక్కడ పడతానింది అనమాట ఇందాక. ఇంకా కింద వచ్చేసి పర్పుల్ అయితే ఉంది గాయస్ మనకు వచ్చేసి. ఇంకా దాని తర్వాత మనకి గ్రీన్ అండ్ వైట్ అయితే ఉంది. ఇక్కడ పర్పుల్ దాని మీదకి వచ్చేసి ఫుట్బాల్స్ అయితే తోసేసా గాయస్. ఇంకా మనకు వచ్చేసి గ్రీన్ అండ్ వైట్ దాని మీదకి కూడా అయితే వచ్చేసా నేను వచ్చేసి. ఇంకా మనకి గ్రీన్ అండ్ వైట్ తర్వాత మళ్ళీ స్ప్రైట్ డబ్బాలు అయితే ఉన్నాయి గాయస్, పెద్ద స్ప్రైట్ డబ్బాలు అయితే. గాయస్ నేను వచ్చేసి సేఫ్ గా అయితే ల్యాండ్ అయ్యా జట్టు వాడేసి అయితే. ఇంకా గాయస్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మీకోసం అయితే చాలా అంటే చాలా రిస్క్ అయితే చేస్తాను నేను వచ్చేసి. కింద పడిపోతే చనిపోతా అనమాట. మన సించాన్ గారిని కూడా చంపేస్తారు గాయస్. అందుకనేసి అయితే నేనైతే గెలిచాలని ఎట్లో కొట్లా డిసైడ్ అయితే అయ్యా గాయస్ నేను. ఇప్పుడు మనం బ్లూ వాల్ దాని మీదకి కూడా అయితే వచ్చేసాం. ఇదే అనమాట ఈ మెగా ర్యాంప్ లో పెద్ద రన్వే అనమాట గాయస్. ఇప్పుడు మనం రెడ్ది కూడా దాటేసి మళ్ళీ సైడ్ అంటే మనకి బైపాస్ లో సైడ్ డివైడర్స్ ఉంటాయి కదా, ఆ డివైడర్స్ మీదకి కూడా అయితే వచ్చేసాం అబ్బా. ఇక్కడ 2 డివైడర్స్ అయితే పెట్టారు, ఐరన్ డివైడర్స్. అయ్యో గాయస్ అక్కడైతే కింద పడుతున్నా, కానీ రెడ్ దాని మీదకి అయితే వచ్చి ఇవి ఎయిర్ బెలూన్స్ మీదకి అయితే వచ్చా గాయస్. ఇవి వచ్చేసి ఎల్లో, బ్లూ అండ్ పింక్ అయితే ఉన్నాయన్నమాట. మనం చూసుకుంటే నెక్స్ట్ వచ్చేసి ఒక టైర్ అయితే ఉంది గాయస్, పెద్ద టైర్ వచ్చేసి. మనం వచ్చేసి ఫైనల్లీ ఫస్ట్ స్టేజ్ అయితే అయిపోగొట్టేసామబ్బా. ఇంకా మనకి సెకండ్ స్టేజ్ అనమాట ఇది వచ్చేసి బుగాటి కారుతో మనం సెకండ్ స్టేజ్ అయితే ఆడాలన్నమాట గాయస్. మనకి సెకండ్ స్టేజ్ లో ఒక పెద్ద మెగా ర్యాంప్ అయితే ఉందబ్బా మనకు వచ్చేసి. ఇప్పుడు మనకి మెగా ర్యాంప్ తర్వాత ఏముంటదో గాయస్, కొద్దిగా పెద్దగానే అయితే ఉందబ్బా ఈ మెగా ర్యాంప్ వచ్చేసి. గాయస్ మనం వచ్చేసి మెగా ర్యాంప్ హాఫ్ కూడా అయితే వచ్చేసామబ్బా. మనకి వచ్చేసి ఇదంతా ప్లెయిన్ రోడ్ అయితే ఉన్నదనమాట. దీని కింద నుంచి పడితే బీచ్ లో అయితే పడిపోతాం గాయస్ మనం, కాబట్టి సేఫ్ గా అంటే సేఫ్ గా అయితే ఆడాలన్నమాట. ఇంకా మనకు వచ్చేసి ఇది మొత్తం సముద్రమే అన్నమాట. ఇక్కడ పడితే కనుక మనల్ని సొరలు అయితే తినేస్తాయి గాయస్, కాబట్టి మనం సేఫ్ గా అయితే ఆడవాలన్నమాట. ఇప్పుడు మనం ఈ మెయిన్ రోడ్డు బై ఎగ్జిట్ కూడా అయితే వచ్చేసాం గైస్. మళ్ళీ మనకి ఇక్కడ ఏదో బ్లాక్ కలర్ అయితే ఉంది, ఇంకా ముందర ఏవో పర్పుల్ది బోర్డు అయితే ఉంది గాయస్, ఏదో అదైతే. ఇక్కడ వచ్చేసి కొద్దిగా ఎత్తులు అయితే ఉన్నాయి గాయస్. ఇక్కడ కింద పడితే మనం అయితే ఓం నమ శివాయ అనమాట. ఇవి నెంబర్స్ అయితే ఉన్నాయి బా 1 2 3లు. ఎవరైనా నేర్చుకోకుంటే నేర్చుకోండి 1 2 3లు వచ్చేసి. గాయస్ మనం వచ్చేసి దగ్గరికి అయితే వచ్చేస్తున్నాం అనమాట. ఈ మెగా ర్యాంక్ కంప్లీట్ చేయడానికి అయితే మనకు వచ్చేసి ఎక్కువ సమయం కూడా అయితే లేదు. ఫాస్ట్ గా అయితే కంప్లీట్ చేసేయాలి గాయస్. మనం వచ్చేసి ఈ మెగా ర్యాంప్ వచ్చేసి ఇంకా మనకి ముందర వచ్చేసి స్ప్రైట్లు అయితే ఉన్నాయి గాయస్. మనం వచ్చేసి స్ప్రైట్లను కూడా అయితే ఫాస్ట్ గా దాటేద్దాం. అయ్యో గాయస్ అక్కడ కింద పడతా అనుకున్నా, కింద అయితే పర్లేదు. ఇంకా మనం వచ్చేసి యూఎఫ్ఓల మీదకి కూడా అయితే వచ్చేసామబ్బా. ఇంకా యూఎఫ్ఓల మీదకి కూడా అయితే వచ్చేసి యూఎఫ్ఓలను కూడా దాటేసాం. ఇంకా మనకి కింద మీరు చూసుకున్నట్టయితే బోట్లు అయితే ఉన్నాయి గాయస్. ఇప్పుడు వచ్చేసి మనం రెడ్ బోట్ అయితే తీసుకుందాం. ఈ రెడ్ బోట్ తీసుకొని కిందికి అయితే దుంకేసి కింద నుంచి అయితే మళ్ళీ కింద వాటర్లో అయితే కంప్లీట్ చేసేద్దాం గాయస్. నేనైతే ఫైనల్లీ రెడ్ కలర్ బోట్ అయితే తీసుకున్నా గాయస్. ఇంకా మనకి ముందర పింక్ కలర్ అయితే ఉందన్నమాట గేట్ వచ్చేసి. ఇంకా దీని ముందర ఆరెంజ్ అయితే ఉంది గాయస్. మనం వచ్చేసి ఫాస్ట్ గా ఇది కంప్లీట్ చేసేయాలి అన్ని స్పీడ్ బోట్స్ లో వాడేసి అయితే, ఎందుకంటే మనకి ఎక్కువ సమయం అయితే లేదు గాయస్. మనం లేదంటే మన చించాన్ గాని వచ్చేసి చంపేస్తాడనమాట. ఇప్పుడు ఇంకా మనకి బ్లూది రెడ్ అయితే మిగిలి ఉన్నాయి. ఫైనల్లీ రెండు మిగిలి ఉన్నాయి గాయస్. బోట్ అయితే డ్యామేజ్ అయిందేమో ఏమన్నా, ఎందుకంటే అక్కడ అది దానికైతే తగిలింది కాబట్టి అనుకుంటున్నా గాయస్. మనం వచ్చేసి దగ్గర అయ్యో ఫైనల్ అయితే కంప్లీట్ అయితే చేసేసాం. మన సించాన్ గారిని అయితే కాపాడుకున్నాం గాయస్. మన సించాన్ గారిని ఇంకా ఒక కార్ని కూడా అయితే గెలుచుకున్నాం అనమాట. మనం గెలుచుకున్నాం కాబట్టి ఇంకా మన ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి గాయస్. మనం వచ్చేసి ఇప్పుడు ఆ 6 ప్యాక్ గన్ అయితే జైల్లో అయితే పెట్టేశాం. ఇంకా మన పులిని కూడా అయితే జైల్లో అయితే పెట్టేశాం అబ్బా, చూసుకోవచ్చు. ఇంకా ఇవంతా మనకి అనమాట, ఈ బంగ్లా, ఈ కార్స్, టోటల్ ప్రతి ఒక్కటి మంటే గాయస్. ఎందుకంటే వాడు వచ్చేసి మనతో అయితే బెట్ అయితే పెట్టాడు కదా, కాబట్టి వాడైతే ఓడిపోయినాడు. ఇంకా ఇవన్నీ మనటే అనమాట అబ్బా. ఈ హార్స్ కోట్ బఫెలోస్ ది అన్ని మనటే గైస్.
ఇదిగోండి ఈ కార్స్ ఇంకా టోటల్ ఏ టు జెడ్ ప్రతి ఒక్కటి మందే అన్నమాట. గాయస్ మనం ఇవి కూడా గెలుచుకున్నాం కాబట్టి ఇంకా మన ఛానల్ కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకోకుంటే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి గాయస్. ఇంకా ఈ వీడియోకి వచ్చేసి ఇంతే అన్నమాట. మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే ఒక లైక్ వేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.